హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బుధవారం నైట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత లక్షవారం మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఈరోజు సింహాచలం వెళ్దామని అయితే అనుకున్నాను. నేను అమ్మ కలిసి సింహాచలం వెళ్ళాము. ఎండకైతేనండి ఒక్కొక్కరు కాలు కాలిపోయి అక్కడ గోళ్ళ మీద కాలు అయితే పెట్టుకున్నారు. మేము కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్ళాము. ఆటో దిగ్గానే మా అమ్మకైతే కాలు కాలిపోయి ఒకటే పరుగు. నేను కూడా చెప్పలేను, పరిగెట్టలేకపోయాను, కానీ ఇంకా నెమ్మదిగా అయితే నడుచుకున్నాను. అక్కడ చూసారండి, అంతమంది జనం ఉన్నారు. దేనికున్నారు అనుకున్నారు? జనాలందరూ తప్పిపోయారంట. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరెవరు తప్పిపోయారో వాళ్ళ పేర్లు పేపర్ మీద రాసిస్తే అక్కడ మైక్లో అయితే చదువుతున్నారండి. ఇంకా అక్కడ బస్సులో అయితే మేము వెళ్ళాము. కాలుకి చెప్పులు లేవు కదండి, చాలా కాలు కాలిపోయి ఒక్కొక్కరు గిరి ప్రదక్షిణలు చేసి కాలుకు పొక్కుల్లో ఇంతెంత పొక్కుల్లో వచ్చేసి పాపం ఎక్కడ ఉంటే అక్కడే పడుకుండిపోయారు. ఈరోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు గుడు, సింహాచలంకి వెళ్ళొద్దు అని అయితే అందరూ అన్నారు. కానీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. దేవుడు దగ్గరికి వెళ్ళాం మేము. దట్టు లైన్ కూడా ఒకే లైన్లో పంపించలేదు. ఇంక ఎటువైపు వీలైతే అటువైపు పంపించేశారు. ఈరోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు గుడు, సింహాచలంకి వెళ్ళొద్దు అని అయితే అందరూ అన్నారు. కానీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. దేవుడు దగ్గరికి వెళ్ళాం మేము. దట్టు లైన్ కూడా ఒకే లైన్లో పంపించలేదు. ఇంక ఎటువైపు వీలైతే అటువైపు పంపించేశారు. స్పెషల్ దర్శనం అది 500 రూపీస్ టికెట్స్ అవి ఉంటాయి కదండి, అవి ఏవీ లేవు. ఎవరైనా కూడా ఒకే లైన్లోని ఫ్రీ దర్శనంకి వెళ్ళాల్సిందే. అక్కడ రాళ్ళు చూసారు కదండి, అలా లైన్లోని అలా 7 రాళ్ళు అలా ఒకదాని మీద ఒకటి పెడితే ఏం కోరుకుంటే అదైతే జరుగుతుందండి. లోపల కూడా 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్స్ గుళ్ళో చిన్న చిన్న కన్నాల్లో ఉంటాయి. ఆ మూలలు ఎవరికి కనిపించకుండా లోపలికి పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఆ కాయిన్ అక్కడ ఉంటే కోరుకునేది అయితే నెరవేరుతుందంట. నెక్స్ట్ ఇయర్ వస్తానో లేదో నాకు తెలియదు, కానీ అందరూ చెప్పారని చెప్పి కాయిన్ అయితే ఆ లోపల పెట్టాను నేను. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిన బస్సులు వెళ్తూనే ఉన్నాయి, కొన్ని బస్సులు వస్తూనే ఉన్నాయి. ఇక బస్సు కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నాము. బస్సు ఇలా రాగానే అసలు పరుగులు పెట్టేసేవారు అందరూ. చాలా తోపులాట అయితే అయిపోయిందండి. మన వైజాగ్ వాళ్ళకన్నా విజయనగరము, శ్రీకాకుళము, ఒడిస్సా అటువైపు నుంచి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి. కానీ అందరూ కలిసి వచ్చిన వల్ల ఒక్కొక్కరు తప్పిపోతుంటే వాళ్ళ కోసం అయితే పాపం వెతుక్కుంటూ అయితే ఉండిపోయారు. కానీ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. అందరూ మైక్లో అయితే చెప్తున్నారు. అట్నుంచి కూడా మళ్ళీ మేము బస్సులోనే వచ్చాము. బస్సు అయితే అక్కడక్కడ ఆపేసేవారండి. ఇటు నుంచి బస్సులు వెళ్తుంటే అటు నుంచి బస్సులు వచ్చేవి, సైడ్కి ఆపి మళ్ళీ ఆ బస్సులు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ బస్సులు అయితే తీసేవారు. ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 1:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా చాలా బాగా అయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మా ఇంటి ఎదురుగానే బాబా టెంపుల్ ఉంటుంది కదండి, చాలా వీడియోలో మీకు చూపించాను. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అక్కడ అన్నసంతర్పణ అదే అయితే జరిగింది. బాబా గుడిలో భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయానండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.